హాయ్, మన ఎస్జీ ఫుడ్స్లో దొరికే మల్టీగ్రెయిన్ ఆటాతో చపాతీలు చేసుకుందాం. దీనికి ముందుగా మల్టీగ్రెయిన్ పిండిని తీసుకొని దానికి తగినంత ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ గోరువెచ్చని నీళ్లు కలుపుకోవాలండి. దీనిలో జిగురు వచ్చి చపాతీలు విరక్కోకుండా ఉంటాయండి. నార్మల్ గోధుమ పిండితో కన్నా ఇలా మల్టీగ్రెయిన్ ఆటాతో చపాతీలు లేదా పుల్కాలు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా కలుపుకున్నాక అరగంట రెస్ట్లో ఉంచాలండి. తర్వాత పిండిని బాగా కలుపుకొని ఇలా బాగా కలపడం వల్ల చపాతీలు బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలుపుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మామూలు చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగే కొంచెం పొడిపిండి జల్లుకుంటూ చపాతీలను చేసుకోవడమే. మరీ పల్చగా చేసుకోకూడదు, అలాగని లావుగా కూడా చేసుకోకూడదు. మనకి నచ్చిన సైజులో చేసుకోవచ్చు. బాగా పెనం వేడెక్కాక ఈ చేసుకున్న చపాతీని పెనంపై వేసి అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. అంతే, మన రోటీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.